హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు తేజు బదులు నేనున్నానని చూస్తున్నారా? ఈరోజు ఏంటంటే ఆంధ్ర ఉలవచారు చేద్దామని నేను చేస్తున్నానండి. ఎందుకంటే తేజు కనిపించట్లేదు, తేజుకి ఉలవచారు చేయడం రాదు, అందుకని నేను చేస్తున్నానండి. ఉలవచారు, ఆంధ్ర ఉలవచారు చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఒక కప్పు కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇవి ఉలవలు, నల్ల ఉలవలు తీసుకున్న మంచిదండి. తెల్ల ఉలవలు కానీ నల్ల ఉలవలు టేస్ట్ ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం లైట్గా వేయించుకున్నాను ఫస్ట్. ఇవి ఉలవలు వేయించుకున్నాక ఇప్పుడు కుక్కర్లో లైట్గా వేయించుకోవాలి. ఉలవలు మరీ ఎక్కువ వద్దు. వాటర్ తీసి ఇప్పుడేమో ఆ 3 వేసాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వచ్చింది కదండి. కుక్కర్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. అవి ఉడకాయ ఎలా ఉడికాయో చూద్దాం. ఓకేనండి, మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉలవలు మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలో ఫస్ట్ ఏం వేయాలంటే ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం అల్లం నల్లగా కాబట్టి కొంచెం దంచే వేసుకున్నాను నేను అల్లం. తర్వాత ఇప్పుడు ఈ ఉడికించిన ఉలవలు, ఎండుమిర్చి, ఆనియన్ చేసాను కదండి, ఇవన్నీ వేసేసి ఇందులో మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఇంకా మిక్సీలో గిన్నెలు వేసేయాలి. చేసుకుందాం. ఇవి అవన్నీ వేసాం కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే గట్టిగా అయింది. ఇంకా మెత్తగా అయిపోయింది. ఇంకా ఆపేద్దాం. పేస్ట్ అయిపోయింది బాగానే. ఇప్పుడు మేము మిక్సీ చేసుకున్న పేస్ట్ ఒక కుక్కర్లో వేసుకొని ఇందులో ఇప్పుడు పేస్ట్ కుక్కర్ గిన్నెలో వేసుకున్నాము. తర్వాత ఏం చేయాలంటే చింతపండు పులుసు వేసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఎవరికి ఎంత నచ్చినంత పులుపు వేసుకోవచ్చు. నేనైతే ఇంత వేసుకున్నాను. తర్వాత టమాటా ఇట్లా పచ్చిగా చేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసేయాలి. తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాను, ముల్లంగి, బెండకాయ, ఇంకా సొరకాయ వేసుకోవచ్చు, ములక్కాయ వేసుకోవచ్చు. దీంట్లో వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఏవి నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మొత్తం వేసేయవచ్చు. కొంచెం మరిగేటప్పుడు వేస్తాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక గరిటె కలుపుకోవాలి బాగా. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇంకా దీనికి ఇంకా ఒక 2 స్పూన్ వేస్తున్నాను. చాలకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. కారం చాలింత వేసుకున్నాక మరి తిక్కుగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకున్నాము. తిక్కుగా ఉంది కాబట్టి నీళ్ళు పోసుకు, ఎందుకంటే మరుగుతే కొంచెం తిక్కు అవుతుంది కాబట్టి మనం కొంచెం పలచగా చేసుకోవాలి. ఫస్ట్ పోపు వేసుకునే ముందు ఈ మాత్రం పలచని చాలు. ఇంకా మీకు తిక్కు కావాలంటే తిక్కు చేసుకోవచ్చు. స్పూన్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర,
కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎందుకంటే టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది కాబట్టి అవి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయగలరు. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఉల్లిపాయల పేస్ట్ వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి వేయని అవసరం లేదు. ఇంట్లోని పోపులోని దూరం ఉంది తులుతుంది. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాం. పోపు వేగాక ఇంగు వేస్తే మంచి వాసన వస్తుంది. కొంచెం బాగా వేగాక ఇప్పుడు ఇంగు వేసుకుందాం కొంచెం పోపులో. చాలు. ఇప్పుడేమో ఈ పోపు అనేది కట్లో వేసేసుకుందాం. కొంచెం చిక్కగా అనిపిస్తుంటే కొంచెం నీళ్ళు వేసుకుందాం. మరి కొంచెం ఈ పోపు వేసిన ముక్కులని కొంచెం ఇలా వేసి ఇలా నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడేమో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు పోపులు వేసాం కాబట్టి మరి కరివేపాకు అవసరం లేదు. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఇది మరగాలి. ఇవన్నీ ముక్కలు వేసాం కదా, ముల్లంగి, క్యారెట్, బెండకాయవి, అవి ఉడకాలి కాబట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి కట్టిని ఉలవచారుని. మీకు ఇంకా ఈ ఉలవచారుని వేరే విధంగా చేసుకోవాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అన్నీ సరిపోయాయి. కాకపోతే 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఏంటంటే ఇవన్నీ మనం పచ్చి వేసాం కదా, ముల్లంగి, క్యారెట్, బెండకాయ. మీరు ఇంకా సొరకాయ వేసుకోవచ్చు, దీంట్లో వంకాయ వేసుకోవచ్చు, ఇది ములక్కాడలు వేసుకోవచ్చు. అవన్నీ పప్పు ఉడకబెట్టినప్పుడు ఏంటంటే ఇవి ఫస్ట్ ఉడకబెట్టేసి వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేస్తాను కాబట్టి ఇవి ఉడకబెట్టి వేసుకొని తొందరగా మీకు మరిగిపోతుంది. అదే ఈ ఉలవచారేమో ఫ్రై కూరలతో దేనితోనే అన్నంలో కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. సరే అండి, 10 నిమిషాలు అయిపోయింది. ఉలవచారు మరిగిపోయింది. చాలా చాలా మంచి వాసన వస్తుందండి. బాబా. ఓకే, ఇప్పుడు ముక్కలు ఉడికేయలేదు, ఒకసారి ఇది పట్టుకొని చూద్దాం. ఓకే, ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసిద్దాం. ఉలవచారు మరిగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మరిగిన ఉలవచారుని. వేడివేడిగా చాలా రుచికరమైన ఉలవచారు రెడీ అయిపోయిందండి. ఇది చికెన్ ఫ్రైతోనైనా ఏ ఫ్రై కూరలతోనైనా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.